రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. మరొక్కసారి అందరికీ వందనాలు తెలియచేస్తూ దేవుని కృప మెండుగా మిమ్మల్ని ఆవరించునగాక. మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో అతిశయపడటం, ఆనందపడటం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. వీళ్ళ అతిశయానికి కారణం ఏమిటని అడిగితే వాళ్ళకి ఆస్తి బాగా ఉందండి అనేవాడు కొంతమంది. వీళ్ళు ఇంత సంతోషించడానికి, అంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏమిటంటే ఆ ఉన్నత ఉద్యోగి ఉన్నాడు చూసారా, ఆయన వీళ్ళ బంధువేనండి. అంటే మంత్రిని బట్టో, పదవిలో ఉన్న వ్యక్తిని బట్టో, పదిలమైన గూడుని బట్టో, ఉన్న ఆస్తిని బట్టో ధైర్యంగా మనం సాగుతూ ఉంటాం. తప్పేమి కాదుగా, ఎవరికైనా అతిశయం కానీ ఆనందం కానీ ఆటలోనే కలుగుతుంది. కానీ చిత్రం ఏంటంటే కొన్నిసార్లు అతిశయించేది అర్ధంతరం అయిపోతే తలదించుకుని అవమానాల పాలై కృంగిపోతాయి. మాకు గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి అనుకుని పరుగులు తీశారు. ఇశ్రాయేలుని దేవుని ప్రజలను చేత్తో పట్టుకుని వెనక్కి తీసుకొద్దామని వెడితే ఎర్ర సముద్రంలో గుర్రాలు, రౌతులు, రథాలన్నీ మునిగిపోతే వాళ్ళ అతిశయం ఏమైంది? బైబిల్లో చక్కగా రాయబడిన మాట ఏమిటంటే, నిశ్చయముగా కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుని యందు అతిశయపడతాం అంటూ ఉంది. కారణం ఏంటంటే మనకు అతిశయించడానికైనా ఆనందించడం ఒక ఆయన ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త చక్కగా ఆ మాట రాశాడు కదా, హెబ్రీ పత్రిక 4:14. యేసుని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. నోటితో మాట పలకండి, యేసు అనే ప్రధాన యాజకుడు మనకున్నాడు. అదే మన ధైర్యం, అదే మన నిరీక్షణ, అదే మన సర్వస్వం, అదే కృపకు ఆధారం. యేసునే ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆ ప్రధాన యాజకుడు నీ పాపాల విషయంలో పరిహారం చేస్తాడు. ఆ ప్రధాన యాజకుడు మేలు వెంట మేలు చేస్తాడు. ప్రధాన యాజకుడు దుష్టుని బాణాలు నిన్ను తాకుండా కంచివేసి కాపాడగలిగిన వాడు. ఒకవేళ అపవాది నీ మీద నేరం మోపితే దాన్ని కడిగి శుద్ధీకరించి అపవాదిని నోరు తెరవనీయకుండా నీ పక్షాన శాసిస్తాడు, ఆదేశిస్తాడు, వాదిస్తాడు. అన్నిటికంటే విశేషం ఏంటి తెలుసా? మనం కొన్నిసార్లు ఏడవలేం, ఏడిచే ఓపిక ఉండదు. పరిస్థితులు దారుణంగా ఉంటే నా పిల్లలు ఎలా అయిపోయారు, ఇట్లా అయిపోయారు, నా బ్రతికి ఎలా అయిపోయిందని కృంగిపోయినప్పుడు అట్లా ప్రధాన యాజకుడు మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేయటానికి మనకు ఉన్నాడు. అసలు ఆ మాట ఎంత ముచ్చటగా ఉండదండి. హెబ్రీ పత్రికలో మీరు చదివారు కదా, నిశ్చయముగా ఆయన మనకున్నాడు, ఆయన మనకున్నాడు. ఆ మాట కృంగిన వారిని లేవనెత్తుతుందిగా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న వేళ, ఈ శుభవేళ నా యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి చెప్పగలిగిన మాట, నీకెట్లాంటి ప్రధాన యాజకుడు ఉంటే ఎర్ర సముద్రం సమస్య కాదు, ఎరుకో అడ్డు కాదు, ఇనప గొలుసులు నిన్ను ఆపలేవు, చరిత్ర సృష్టించే కార్యాలు చేయగలిగిన వాడు. మరి ఈ రోజున ఆయన ప్రధాన యాజకుడుగా నీకు, నీ కుటుంబానికి ఉన్నాడా? అలా ఉండాలి అనుకుంటే నువ్వెవరవై ఉండాలో తెలుసా? యాజకుని బిడ్డగా మారాలి. ఆయన సొత్తుగా మారడానికి నీ పాప పరిహారం కొరకు యేసు రక్తం ద్వారా కడగబడి సంఘ సహవాసంలో చేర్చబడి పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. ఈ ప్రధాన యాజకుడు మనకు ముందుగా పోయేవాడు. చాలా ముచ్చటగా ఉందిగా. ఈ ప్రధాన యాజకుడు ముందుగా వెడతాడు, వెళ్ళి ప్రతి విధమైన సమస్యలను పరిష్కరిస్తాడు. ఇప్పటికే కొన్ని పరిష్కారం కానీ సమస్యలను ఎదుర్కొన్నాయిగా. కోర్టుది కానీ, పిల్లల వివాహం కానీ, వదలన జబ్బులు కానీ, బయటపడిన అప్పులు కానీ, శారీరక బలహీనతలు కానీ అన్నీ నీ జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళుతూ ఎన్నో ఉంటాయి. కానీ ఆయన ముందు నడిచి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నీకు మార్గం చూపి తండ్రి దగ్గరికి ఆయన తీసుకుని వెళతాడు. అక్కడ కృప వెంబడి కృప పొంది దీవెనల చేత నడిపించబడతారు. అట్టి కృప మీకు కలగబోతుందని చెప్పడానికి సంతోషపడుతూ, ఈ శుభవేళ డబ్బును బట్టో, తెలివిని బట్టో, బలగాన్ని బట్టో, నీకున్న స్థితిగతులను బట్టి అతిశయపడక, మునిగిపోయే రథాలతో ఎందుకు నీకు బంధం? కనుక సజీవుడు, సమర్థుడు, మరణాన్ని గెలిచిన యేసుని అంగీకరిస్తే ఆయన ప్రధాన యాజకుడు నీ పక్షాన ఉంటాడు. మునిపెన్నడు చూడని గొప్ప కార్యాలు చేసి ఆయన మహిమ పొందుతాడు. అట్టి కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు.
రెక్కల నీడలో భద్రపరచండి, క్షేమాన్ని కలుగ చేయండి. కుటుంబం అంతా కృపలో సాగాలి. బిడ్డల భవిష్యత్తు అయినా, వివాహాలైనా, వ్యాపార వ్యవసాయాలైనా, ఆర్థిక పరిస్థితులైనా, ఐక్యతైన, సమాధానమైన, నోటి నిండా నవ్వైన నీ ద్వారా కలగాలి. అట్టి బలమైన కార్యాలు జరిగించి అందరికీ రక్షణ కలుగ చేయండి. ప్రార్థనలో పెంచండి. వృద్ధులను, పసిపిల్లను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని క్షేమం కలుగ చేయమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.